ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ భారీ ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రత్యేక చొరవ మేరకు డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణాలపై విధిస్తున్న వివిధ రకాల సేవా ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం ద్వారా కేవలం ఈ బ్యాంకు పరిధిలోనే సుమారు 30 లక్షల మంది మహిళలకు ప్రతి ఏటా దాదాపు 500 కోట్ల వరకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఇక ఈ నిబంధన జూలై 1వ తేదీ నుంచి తీసుకున్న రుణాలకు వర్తించనుంది. గతంలో మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై బ్యాంకులు వివిధ రకాల పేర్లతో అదనపు ఛార్జీలు వసూలు చేసేవి. ఇప్పటికే ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు కొన్ని ఫీజులను నిలిపివేయగా తాజాగా ఆ జాబితాలో ఏపీ గ్రామీణ బ్యాంక్ కూడా చేరింది. ఈ తాజా నిర్ణయంతో ప్రాసెసింగ్ ఫీజ్, ఇన్స్పెక్షన్ ఫీజ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు, పాస్బుక్ అప్డేట్ ఫీజులు, ఎస్హెచ్జి స్టేట్మెంట్ ప్రింటింగ్, అలాగే నగదు నివారణ ఛార్జీలు పూర్తిగా రద్దయ్యాయి. అంతేకాకుండా 5 లక్షలకు మించిన రుణంపై వడ్డీ రేటును 13% నుంచి 12%కి తగ్గించారు. ఉదాహరణకు 20 లక్షల రుణం తీసుకునే బృందానికి ప్రాసెసింగ్ ఫీజ్ రద్దు వల్ల ఏటా 10,000 ఆదా కావడంతో పాటు వడ్డీ తగ్గింపు ద్వారా మరో 15,000 వరకు వెసులుబాటు కలుగుతుంది. బ్యాంకులు ఈ నిర్ణయాన్ని రాష్ట్ర సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేస్తూ సాధారణంగా స్వాగతించారు. మహిళా సాధికారతను పెంపొందించడం, వారిపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకుల యాజమాన్యాలతో చర్చలు జరిపిస్తున్నారని తెలిపారు. అలాగే గతంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలోనూ సుమారు 15 రకాల ఛార్జీలను డ్వాక్రా రుణాలపై విధిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేశారు. ఇదే బాటలో మిగిలిన వాణిజ్య బ్యాంకులు కూడా డ్వాక్రా రుణాలపై సేవా ఛార్జీలను పూర్తిగా రద్దు చేసి మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.